చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో నటీమణులను లొంగదీసుకోవడం, లైంగికంగా వేధించడం, ఆర్థికంగా మోసం చేయడం వంటి అరాచకాలు నిరంతరాయంగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా వెండి తెరపై రాణించాలనే ఆకాంక్షతో గత కొన్నేళ్లుగా సినిమా రంగంలో లీడ్ ఆర్టిస్ట్గా నటిగా కొనసాగుతున్న ఒక యువతికి కాస్టింగ్ విభాగంలో తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. తన శ్రమకు రావాల్సిన డబ్బులు అడిగినందుకు కారులోనే అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ప్రాణాలు లేపేస్తామంటూ బెదిరింపులకు దిగిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఓ నటి గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధు అనే స్నేహితుడి ద్వారా ప్రసాద్ అనే కాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయం అయ్యాడు. 2025 అక్టోబర్లో ప్రసాద్ ఆమెకు ఫోన్ చేసి ఆకాశంలో ఒక తార అనే సినిమా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని నమ్మించాడు. ఇందుకు సదర్ నటి అంగీకరించడంతో 21వ తేదీ అక్టోబర్ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్లో పాల్గొని తన రోల్ పూర్తి చేసింది. ఇందుకు ఆమెకు 90,000 పారితోషికంతో పాటు క్యాబ్ ఖర్చులు 38,000 మొత్తం 1,28,000 చెల్లించాల్సి ఉంది. సినిమా పూర్తయ్యాక తన బకాయిల కోసం నటి సదరు కాస్టింగ్ ఆర్టిస్ట్ను సంప్రదించగా ఇవాళ రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. తీరా ఏడాది ఫిబ్రవరి 18న బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ నిర్మాత కార్యాలయం వద్దకు డబ్బుల నిమిత్తం రావాలని నటిని ప్రసాద్ పిలిపించినట్లుగా సమాచారం. అక్కడికి వెళ్లిన ఆమెకు బలవంతంగా కారులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని బాధితురాలు వాపోయింది. నేను చెప్పినట్టు వింటే సినిమాల్లో ఇంకా మంచి అవకాశాలు ఇప్పిస్తా అంటూ లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని బోర్మంది. ప్రసాద్ వేధింపుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు తీవ్ర అవమానంతో ఆ సమయంలో ఇంటికి వచ్చేసినట్లుగా తెలిపింది. డబ్బుల విషయమై బాధితురాలి తల్లి ప్రసాద్కు ఫోన్ చేయగా ఆయన అత్యంత నీచమైన భాష, పదజాలంతో బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా నటిని నైట్ కాల్స్ పంపాలంటూ ఒత్తిడి తెచ్చాడని, దీన్ని ప్రశ్నించినందుకు నా వెనుక పెద్ద పెద్ద వాళ్ళున్నారు, నన్నెవరూ ఏం చెయ్యలేరు, ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలను ఇలాగే చేసి 3 కోట్లు సంపాదించా, ఎక్కువ మాట్లాడితే తల్లి కూతుళ్లను చంపేస్తా అంటూ ఫోన్లోనే తీవ్రంగా బెదిరించాడని బాధితురాలు కట్టతడిపెట్టింది. గత కొన్ని నెలలుగా నిరంతరం ఎదురవుతున్న మానసిక వేధింపులు, బెదిరింపులను భరించలేకపోయిన బాధితురాలు చివరికి ధైర్యం చేసి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ కె సురేందర్ నిందితుడైన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్పై క్రైమ్ నెంబర్ 521/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్స్ 75 అంటే లైంగిక వేధింపులు, 79తో పాటు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, అగౌరవపరచడం, 351/2ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను ఎస్ఐ కొట్టూరు విజయ్కి అప్పగించారు. చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణపై మరోసారి చర్చకు దారితీసిన ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యల్ని చేపట్టారు. అంటే ఏం వసూలు చేస్తుంటారు? నాకు నేనేం బెదిరిస్తున్నా ప్రసాద్ గారు? నేను ఎట్లా వసూలు చేసుకోవాలి అంటే ఏం వసూలు చేస్తుంటారు? నాకు అర్థం కాదు. ఎవరు పెట్టి నేను నాది రూపాయి కూడా లేకుంటే ఎంతమందిని చూడకుండా రాలేదు చెప్పు. అదే మీకు 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 అలవాటు ఏమో కానీ నాకు అలవాటు కాదు. అందులో రకరకాల మనుషులు ఉంటారు, చూసుకునే వస్తా. ఓకే సరే ప్రసాద్ గారు, నేనేం బెదిరించలేదు. నా రూపాయి నేను వదిలిపెట్టాను అని చెప్తున్నాను. నేను అంతే, నేనేం బెదిరించట్లేదు. నేను మిమ్మల్ని ఏం బెదిరించే అంత పెద్ద 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 అంత దాన్ని కూడా నేను కాదు. నేను నా రూపాయితో వదులుకోనని చెప్తున్నాను. అదే అయిపోతుంది అని చెప్తున్నారు. అదే ఎప్పుడు అవుతుందని నేను కూడా అడిగేది. తెలుగులోనే చెప్తుంది. పడుతుంది ఇవ్వాలా రేపు ఏ టైం పడుతుందో తెలియదు, పడగానే చేపిస్తా చెప్తున్నా కదా. అదే అడుగుతున్నాను నేను, అంతే అదే అడుగుతున్నా నేను కూడా. ఇవాళ రేపు అది అలా చెప్పండి అని అడుగుతున్నా నేను, అంతే. ఎప్పుడు అనేది అడుగుతున్నాను. సరే ఫైనల్ డేట్ ఉంటుంది, డేట్ చెప్పాలా? చెప్పండి. చెప్పు, ఫైనల్ డేట్ చెప్పండి.
ఎప్పుడు వరకు చెప్పు టైమింగ్? నీకు బిల్లుతో సంబంధం లేదనుకుంటే. అర్థం కాలేదు. బిల్లుతో సంబంధం లేదు, నాకు ఫైనల్ డేట్ చెప్పమంటావు అంతేనా? అవును, నేను అదే అనేది అదే కదా. ఇవాళ రేపు అంటే నీకు తొందరగా వచ్చు పేమెంట్స్. అర్థం కాలేదు. నీకు ఇవాళ రేపు చెప్తే నీకు కుదరదు కదా టైమింగ్. నాకు కుదరదని నేను అనట్లేదు కదా. ఇప్పుడు అదే కదా డేట్ చెప్పు అంటున్నారు కదా. డేట్ చెప్పడం నాకు ఎక్కడ పట్టదు. నీకు ఇంత పద్ధతిగా నేను చెప్పా, నువ్వు కాకపోయినా ఇంకొకరైనా మిగులుతారు లాస్ట్ లో, సరిపోలేదు అమౌంట్ అది ఇది చెప్పా. పడుతుంది 2 రోజులు ఓకే పడుతున్నది. సరే 2 రోజులు అయినా కాల్ చేశారు రాని, నేనేం చేస్తా పడుతుంది అని చెప్తున్నా కదా. అంత క్లారిటీగా మీరు నేనేం బెదిరిస్తున్నా ప్రసాద్ గారు? నేను ఎట్లా వసూలు చేసుకోవాలి అంటే